ఇంకా 17 కిలోమీటర్లు ఉందంట ఇక్కడ నుంచి. రోడ్ అయితే బాగానే ఉంది, కానీ చాలా డేంజర్ రోడ్ ఇది. ఇంకా చివరి వరకు ఇలాగే ఉంటుంది లంబసింగి వెళ్ళేంత వరకు. దానండి దా. లేకపోతే వస్తూనే ఉంది రోడ్డు, ఎక్కుతుందో దిగుతుందో కూడా తెలియట్లేదు. ఇంకో 10 కిలోమీటర్లు ఉందంట లంబసింగి. ఎదర మనుషులు కనిపిస్తున్నట్టున్నారు బైక్ మీద. అసలు ఎవరు వెళ్ళరేమో అనుకున్నాను, కానీ ఓకేలే కనిపించారు మనుషులు. ఇప్పుడైనా కనీసం ఒక్కడిని వెళ్తున్న ఫీల్ అయితే లేదు. ఏ ఊర్రా బాబు ఇది? ఎలా ఉంటారా బాబు ఈ ఊర్లో మీరందరూ? ఇంత చలి ఎలా ఉన్నారా బాబు మీరందరూ? సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఎప్పుడన్నా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే, లంబసింగి వెళ్ళాలని ప్లాన్ చేస్తే బిఫోర్ 6 లోపు మీరు లంబసింగిలో ఉండేటట్టు చూసుకోండి. లేదా ఈ భయంకరమైన రోడ్డు చీకట్లో మీరు ఫేస్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పైగా నువ్వు సింగిల్గా వెళ్ళావు అనుకో, అది ఇంకా సేఫ్ కాదు నా అలాగా. దానన్న దా. ఈ బస్సు లారీలకి అస్సలు చెప్పలేమనుకో, ఎంత గింజుకున్నా వాళ్ళ స్పీడ్ వాళ్ళదే. మనం సైడ్ ఇవ్వాలి కానీ వాళ్ళ సైడ్ ఇవ్వరు. ఇప్పుడు తప్ప ఆడు చేసినా మనం చేసినా పోయేది మనమే, ఎందుకంటే అది పెద్దలు అడిగి ఏం కాదు, పైన కూర్చుంటాడు. మనమే బండి మీద వెళ్తాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి రోయ్.